ఇదిగో పెన్ని, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పానేటి, నువ్వు మాట్లాడుతున్న మాట్లాడి. మా అత్త వాళ్ళు ఏదైనా తప్పు జరుగుంటే ఆవిడతో మాట్లాడుకో, అంతేగాని నా మొగుడి మీద నోర్సేసుకుంటే నేను ఊరుకోను. ఒరే అవతారం అక్క, ఈ సరోజ నోటి దురద మనిషిలా ఉంది. ముందేమని బయటికి పంపించేరా. అలాగే అక్క. ఏంటేంటి, నన్నే బయటికి పంపిస్తారా? ఏది నా ఒంటి మీద చెయ్యమనండి, ఒక్కొక్కడిని రేవెట్టేస్తానేమనుకున్నారు? అయినా నీలాంటి దరిద్రపు దాన్ని కార్పొరేటర్ గా మేము గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఏ సరోజా, నువ్వు ఆపోజిట్ పార్టీ కార్యకర్తవని నాకు తెలుసు. నువ్వు కావాలనే ఇక్కడ గొడవ పెట్టడానికి వచ్చావని నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా బయటికెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. చేస్తావే, చెయ్యవే చూద్దాం. ఏయ్, వేగి అనకు, మర్యాదగా ఉండదు. ఇంకా నీకు మర్యాదేంటే? చూస్తారేంటి? కాంతమ్మని చెప్పులిచ్చుకొని కొట్టండి, అప్పుడుగాని దీనికి బుద్ధి రాదు. నిన్ను నువ్వు నిజంగా మా అత్త చేసిన తప్పులు ఎత్తి చూపించడానికే వచ్చుంటే నీకు దండం పెట్టి క్షమించమని అడిగేదాన్ని. కానీ నువ్వు పక్క పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తవని మా కాంతమత్తతో కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చావని తెలిసాక కూడా చేతులు కట్టుకుని ఉండడానికి ఇక్కడ ఎవరూ చేతకాని వాళ్ళు ఎదవలు లేరు. మిఠాయి కొట్టు చిట్టమ్మ కాంతమ్మ గారి కోళ్ళు ఇక్కడ. చాలు చాలే, కాసంత తగ్గవే. ఆ కాంతం నిన్నెప్పుడైనా కోడలిగా చూసిందా? కోడలికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇచ్చిందా? అట్లాంటి దాని మీదకి చెయ్యెత్తుతుంటే మాకు సపోర్ట్ చేయకుండా మా చెయ్యి పట్టుకుంటావా? నర్మేహ, మా అత్తకి నాకు మధ్య 100 గొడవలు ఉంటాయి. పొద్దున్నేస్తే తిట్టుకుంటాం, సాయంత్రం కల్లా కలిసిపోతాం. అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. దాన్ని అడ్డుగా పెట్టుకుని మా అత్తని నిలదీయాలని చూసావో, ఎత్తినసే ఇర్సేసి ఆ చేతిలో అయితే తన జాగ్రత్త. ఏంటి, నన్ను కొడతావా? నన్నే కొడతావా? ఒక్కసారి మా కాంతమత్తని తప్పు చేయకుండా తిట్టి చూడు, రెండోసారి తిట్టడానికి నోట్లో నాలుగుండదు, ఎత్తిన సేయి ఉండదు. సూపర్ చిట్టమ్మ, దట్ ఈస్ చిట్టమ్మ. ఇది కాంతమ్మ గారి కోడలండి. ఇదేంటి ఉన్నట్టుండి ప్లేట్ ఇలా తిప్పేసింది? ఇది నిజంగా చెప్తుందా లేక ఊరి జనాల ముందు మార్కులు కొట్టేయడానికి నా మీద ప్రేమున్నట్టు నటిస్తుందా? ఏంటమ్మా ఈ చిట్టమ్మా ఊరి జనాల ముందు మంచి పేరు కోసం తెగ బిల్డప్పిస్తుంది? అవునే, నాకు అదే అర్థం అవుతుంది. చిట్టమ్మా, ఇంకొదిలేయమ్మా. ఎంతైనా ఈ వార్డు జనాలు ఏదో నా మీదున్న కోపంతో చేయలేపింది. ఆ మాత్రం దానికే నువ్వు చేయి చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. విన్నావు కదా, ఆవిడ ఒంటి కాలు మీద లేచినా క్షమించి వదిలేయమ్మా అంది. అది కాంతమ్మంటే. వయసులో పెద్దదానివే, పైగా ఆవేశంలో ఉన్నవని ఒగ్గెత్తున్నాను. ఇంకోసారి మా ఇంటి ముందుకొచ్చి నా గురించి కాని నా మొగుడు గురించి కాని అన్నింటికి మించి మా అత్త గురించి గాని చెత్తబాగుడు బాగావనుకో, సబ్బొచ్చు కొట్టతాను. పోతాము, పోక మీ ఇంట్లోనే తిష్టేసి కూర్చుంటామా ఏంటి? వెళ్తాను, వెళ్ళి మా లీడర్కి జరిగిందంతా చెప్పి మీ ఇద్దరి సంగతి తేలుస్తా. ఎలా? ఒసై సరోజా, వార్డు జనాలున్నారని వదిలేశానే, లేదంటే నా మీదే చెయ్యి లేపినందుకు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టుండేదాన్ని. అయినా నిన్ను అంత తేలిగ్గా వదలనే. ఏదో ఒక రోజు నీ మీద పగ తీర్చుకుంటాను. చాలా గర్వంగా ఉంది చిట్టమ్మ. దేనికి బావా? మా అమ్మను ఒక్క మాట అనగానే మీ అత్తను అన్నట్టు కాకుండా మీ తల్లిని అన్నట్టు రియాక్ట్ అయ్యో చూడు, అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బావా,
నేను మా అత్తతో గొడవ పడేది ఆవిడతో కాదు, ఆవిడలో ఉన్న సెడతో. తనలో ఉన్న సెడతానని తీసి పక్కన పెట్టమని చెప్పా. నాలో ఉన్న పొగరును తీసి గోదావరిలో కలుపుతాను. నువ్వు సూపర్ సిటీ, నా సెల్ అనిపించుకున్నావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం. అచ్చచ్చో, నీ కోడలవడం నా అదృష్టం అత్తా. ఊరి జనాల ముందు నటించాలి కాబట్టి 2 డైలాగులు చెప్పానే, లేదంటే నీ మొహం చూస్తేనే చిరాకు నాకు. నీ పీడ ఎప్పుడెప్పుడు విరగడవుద్దా అని చూస్తున్నాను. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలని నాకు తెలుసత్తా, కానీ ఈ రోజు నువ్వు చెప్పే అబద్ధాలే ఏ నాటికైనా నీ నోటి నుంచి రావా అని ఎదురు చూస్తా ఉంటాను. ఇంకెందుకు కలిసావు? పెళ్ళిళ్ళు వచ్చే టైం అవుతుంది, ఆ ఏర్పాట్లు చూద్దాం. నీలు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా. పదా. వీరనారాయణ, ఇప్పుడు చిట్టమ్మింటికి ఎందుకు తీసుకొచ్చావు నాన్న? నా మనసెందుకో చిట్టెమ్మెలు ఒకసారి చెక్ చేయమని చెప్తుందమ్మా. చిట్టమ్మెలు చెక్ చేస్తావా? దానివల్ల మనకొచ్చేదేంటి? సాక్ష్యం. ఆ చిట్టెమ్మకి కోకిలమ్మ కుటుంబరావులకి ఎలాంటి సంబంధం ఉందన్న సాక్ష్యం దొరుకుతుంది. లేదా మన అనుమానం అబద్ధమని తేలుతుంది. అది సరే నాన్న, కానీ వాళ్ళంతా ఇంట్లో ఉండగా మనం వెళ్ళి ఇంట్లో ఎలా చెక్ చేస్తాం? నాకు తెలిసి వాళ్ళింట్లో ఎవరు ఉండరమ్మా. ఎందుకంటే ఆ చిట్టెమ్మాయి కోకిలమ్మ కుటుంబరావుల్ని తప్పించింది కాబట్టి మనకి దొరికిపోతారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళందరూ ఇంట్లో ఉంటే నీకొక 2 కిలోల స్వీట్లు కొందామని వచ్చామని చెప్తాను, ఓకేనా? నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు వీరనారాయణ. అమ్మా, నేననుకున్న పని చేసేంత వరకు నాకు అడ్డుపడద్దు. వెళ్తాన్రా. చెప్పాను కదమ్మా, ఇంటికి తప్పకుండా తాళం వేసి ఉంటుందని. నేను చెప్పినట్టు జరిగింది. ఇప్పటికన్నా నా మాట మీద నీకు నమ్మకం కుదిరిందా? కుదిరింది నాన్న, కాకపోతే తలుపులు ఎలా తెరుస్తాం? ఎలా తెరుస్తామా? రేయ్, ఒకసారి తలుపులు తెరవండ్రా. వీరనారాయణ, ఏది ఏమైనా ఇలా చేయడం కరెక్ట్ కాదేమోరా. నాకెందుకో మనం తప్పు చేస్తున్నామనిపిస్తుంది. అమ్మా, మనం దొంగతనంగా తలుపులు తెరుస్తుంది వీళ్ళ ఆస్తి కోసమో డబ్బు కోసమో కాదు. పోగొట్టుకున్న మన అన్న బిడ్డల కోసం. వాళ్ళ కోసం దొంగతనం చేయడం కాదు, అవసరమైతే హత్యలు చేయడానికి కూడా నేను రెడీ. రేయ్, తలుపు తినరా. రేయ్, తలుపులు మోయమని ప్రత్యేకంగా చెప్పాలా? మోయండి. నాకు ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫోటోలు కావాలి. అంగుళం అంగుళం వెతకండి. ఓకే, వెళ్ళండి. వీరనారాయణ, వాళ్ళని ఇల్లంతా నాశనం చేయొద్దని చెప్పరా. మనకు కావలసిందేదో వెతకమని చెప్పు చాలు. రేయ్, మిమ్మల్ని ఫోటోలు వెతకమని చెప్పాను, ఇల్లు నాశనం చేయమని చెప్పలేదు. సారీ బాస్, ఇల్లంతా వెతికాక ఎక్కడ కనపడకపోతే ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేస్తాం. సరే సరే, కానివ్వండి.
ఒకసారి లేరా? ఈ ఫోటో చూడు. చూశాన్రా, కానీ ముఖానికి రంగులేసున్నాయేంట్రా? ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఇంట్లో ఉంటున్నది కోకిలమ్మ కుటుంబరావులని. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు నాన్న? వాళ్లే కనుక కాకపోయి ఉంటే ఈ మొహాలకి రంగులేసుండేవాళ్ళు కాదు. వాళ్ళు కాబట్టే ఎక్కడ మనం వచ్చి గుర్తుపడతామన్న భయంతో తమ మొహాలకి రంగులేసుకున్నారు. తెలుస్తా, ఈ ఫోటోలు ఎవరివో ఖచ్చితంగా తెలుస్తా. రేయ్, బాస్ చెప్పండి బాస్. కావాల్సినవి దొరికాయి, వెళదాం పదండి. అది కాదు వీరనారాయణ, ఆ ఫోటోలో ఉన్నది కోకిలమ్మ కుటుంబరావులే అన్న నమ్మకం ఏంటి? నమ్మకమేంటో ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. రేయ్ పదండ్రా. రేయ్, సామాన్లన్నీ సరిగ్గా సర్దారా? అడుగుతుంది మిమ్మల్నేరా, సామాన్లన్నీ సర్దారా? సర్దేశం బాస్. బయటికెళ్ళాక తలుపులు మూసి తాళమేయండి. అలాగే బాస్. మనం ఆ సామాన్లను సర్దలేదు కదరా. అంత టైం ఎక్కడుందిరా? సర్దలేదని చెప్తే తిడతారు. సర్లే, ఈ సామాన్లన్నీ చిందరబందర చేసింది మనమేనా చిట్టమ్మకు తెలుస్తుందా ఏంటి? వెళ్దాం పద. సరే పద. మావయ్య, నేను చెప్పినట్టే రెడీ చేస్తున్నావు కదా? అవును, ఆ భాస్కర్ ని టెంప్టింగ్ చేసేసి ఫుల్గా తాగించేయడానికి ఇదిగో 5 బాటిల్స్ తెచ్చేసాను. వీటిని గనక భాస్కర్ చూసాడనుకో, పెక్కను చూసిన కుక్కలాగా వాటి మీద ఎగబడిపోతాడు. సూపర్ మావయ్య. ఆ? నేను ఫోన్ చేస్తాను, ఇక్కడికి వచ్చేస్తాడు. ఏదో ఒకటి చేసి ఒక గుక్కడు తాగించేసే. తను తాగకపోతే బలవంతంగానేనా ఒక 2 పెగ్గులు పోసేసాయి. అప్పుడు గానీ నాకు విడాకులు రావు. అలాగే. ఏటి నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఇదిగో 2 చేతులు కట్టేసేసైనా గొంతులో పోసేస్తాను, సరేనా? థ్యాంక్ యూ మావయ్య. ఒక నిమిషం. పదబావా. రాపుల్ రాజు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పెళ్లి కొడుకు కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూస్తారు? పెళ్లి కొడుకు అంటే ఆ మాత్రం గౌరవం ఉండాలి కదా. ఇంతకీ ఏర్పాట్లన్నీ బాగా చేశారా లేదా? ఏంట్రా, మాట మారింది, గొంతు పెరిగింది, ఏంటి సంగతి? ఏట్లేదమ్మా, ఎంతైనా ఈ ఇంటికి కావలసిన అల్లుండి కదా. కాస్తంత గౌరవం చూపిస్తే ఎలా ఉంటుందో చూపించాను అంతే. ఓ అంతేనా? అయినా నువ్వు అల్లుడవుతుంది నా ఇంటికి కాదురా, లత వాళ్ళింటికి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి కూర్చో రా. పద పద. ఏంటి సిటీ, నీ సెల్లుని రెడీ చేసావా లేదా? ఎప్పుడో రెడీ చేశాను పుల్లరాజు. మా సెల్లి కూడా నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. నిజమా? మరి నువ్వేమన్నా హీరో తక్కువేటి? నీలాంటి అందగాన్ని ఎప్పుడెప్పుడు చేసుకుందామని తహతహలాడిపోతుంది. ఊరుకోరా, నాకు పొగడతలు నచ్చు అని నీకు తెలుసు కదా. ఒరే కోటిగా, ఎందుకైనా మంచిది ఒక అద్దం కొనివ్వు మీ బావకి. ఎందుకో చెప్పమా. నువ్వోసారి నీ మొహం చూసుకుంటావని. అంటే నా మొహం దరిద్రంగా ఉందా? ఒరే పులి, చిట్టమ్మేదో సరదాగా అందిరా. ఎంతైనా చిట్టమ్మకి కాబోయే మరిదివి కదా. నాకు మరిదేటి. అందుకే మాట వరుసకి చిన్న తమాషా చేసిందంతే. నమ్మేశాం కదా బావా? అవునవును, నమ్మేశాం. ఇది నిజంగా తమాషానే. భాస్కర్ ఫోన్ చేస్తున్నాను.
హలో నీలు ఎక్కడా? పై రూమ్ లో ఉన్నాను భాస్కరు, ఒక్కసారి వస్తావా? రూమ్ లోకా? ఎందుకు? అమ్మా వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇవ్వమంది. నా ఒక్కదాని వల్ల కావటం లేదు. నువ్వైనా సాయం చేస్తావేమోనని. ఆ పని మంచి ఉంది కదా. దానికి అమ్మ వేరే పని చెప్పిందండి. నువ్వు వస్తున్నావా లేదా? పోతున్నానులే. రే అనియా, ఎక్కడికి వెళ్తున్నావురా? నీళ్ళు పిలుస్తుంది, రూమ్ లో ఉందంట. నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? ఏదో పని ఉందంట. పని మంచి ఏదో పనులు బిజీగా ఉందంట. సాయం చేయడానికి నన్ను రమ్మంది. సర్లే నేను వెళ్తాను. నువ్వు ఎందుకే? నేను వెళ్ళి చేస్తా కదా, నువ్వు ఉండు. ఏదేటి మా కాంతమ్మత కూతురికి పంచడం ఏంటి? మా వదినెళ్ళి నిజాయితీగా పంచడం ఏంటి? పైగా ఇంట్లో ఇంతమంది పనులుండగా వాళ్ళందరినీ వదిలేసి కాంతమ్మత కూతురికి ఎందుకు పంచెప్పిందబ్బా? పని మంచి ఖాళీగానే ఉంది కదా, ఏదో జరుగుతోంది. అదేటో తెలుసుకోవాలి. అమ్మ సిట్టి, అమ్మా నానా వచ్చారా విజంతి వారు? ఇంకా రాలేదేంటి అనుకుంటున్నా. మీరు పిలిచినాక రాకుండా ఎలా ఉంటాం కాంత? ఎన్ని పనులున్నా పక్కనెట్టి వచ్చేసాం. చాలా సంతోషం. మీ ఇంట్లో అయితే ఏ పచ్చడో పప్పో ఉంటుంది. అదే ఫంక్షన్ అయితే 4 రకాల కూరలుంటాయి కదా, అవి కూడా రుచి చూసినట్టుంటుందని పిలిపించాను. అంతగా తిండికి మొహమాటంలో ఎవరూ లేరు ఇక్కడ. అరే ఇప్పుడు నేనేమన్నాను చిట్టమ్మా? ఫంక్షన్లో బంధువులతో కలిసి మీ అమ్మా నాన్న కూడా భోజనం చేస్తారు అన్నాను. ఇందులో తప్పే ఉంది? తప్పేం లేదులే కాంతమ్మత్త. ఇంకా జరగాల్సింది చూద్దామా? అలాగే చిట్టమ్మా, వెళ్ళి లతను తీసుకురా. అలాగే. మావయ్య, భాస్కర్ వచ్చేస్తున్నాడు. ఎలా తాగిస్తావో నీదే బాధ్యత. నేను తాగించేస్తాను కదా, నువ్వు వెళ్ళు. సరే నేను దాక్కుంటాలే, నువ్వు చూసుకో. అలాగే. నీలు నీలు నీళ్ళు ఎక్కడికి వెళ్ళింది? అదేటి హాల్లోకి రాలేదా? రాలేదుకుంటానయా. బహుశా నువ్వు రాలేదని పనమ్మాయిని పిలవడానికి వెళ్ళుంటుంది. ఓహో అలాగా, అయితే సరే. ఇదిగో భాస్కర్, ఇలా ఏటుకుంటానయా? ఓ పాలి ఇది చూడు, ఎలా ఉందండి? ఏటి మందు వాసలు పీల్చగానే నాలుగు లాగేస్తుంది. అనయ్య ఇవన్నీ నాకెందుకు చూపెత్తనా? అది ఇదిగో నీకోసమని ఓల్డ్ స్టాక్ మొత్తం తెప్పించేశాను. ఒక్క 2 పెగ్గలేసావనుకో, ఇదిగో ఫంక్షన్లోనే. ఏంటి ఫంక్షన్లో కక్క మొక్క ఉంది కదా, ఇక కుమ్మే ఇచ్చు. ఇదిగో ఒక పెగ్గేసి. వద్దనయ్య, నేను మానేశాను. ఏహే, నువ్వు నీ ఏదో మొహటం వేసాయి. ఇదిగో నేనేమన్నా నేను రోజు తాగమని బతిమాలుతానన్నా ఏంటి? ఏదో అవతల ఫంక్షన్ జరుగుతుంది కదా అని ఏదో ఓ చొక్కేస్తామని పిలిచాను. వద్దుకుండానే, నీలంబరికి నేను తాగడం లేదు. పైగా మా చెల్లికి మాట ఇచ్చాను, ఇక నేను మందు ముట్టుకోను. ఆగు భాస్కర్. అనయ్య నువ్వు కావాలంటే ఇదిగో ఈ 5 బాటిల్ తాగేసి నన్ను మాత్రం వదిలేసి. మరి మొహమాట పడిపోతావు ఏంటి? అది తాగో కదా, ఇది తాగు. భాస్కర్ ఎందుకు మొహమాట పడతావు? అరే చెప్పింది అవుతావు కదా నువ్వు.